ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో తీపి కబురు. త్వరలో లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరి ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ వచ్చేసింది. అది చూసి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ప్రభుత్వం డిఏలు కావచ్చు, ఇతరత్ర పెండింగ్లు ప్రతి దానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తీరిపోయే మార్గం ఒకటి దొరికిందట. ఎప్పుడు 25 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ వంటి సంస్థలకు కేటాయించినటువంటి భూముల వివాదాల్లో పడి ఎటు కాకుండా మిగిలిపోయాయి. ఇప్పుడు కోర్టు కేసుల నుంచి బయటపడుతుండడంతో వాటిని అమ్మి పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకోవాలనుకుంటుంది. ఇందులో 400 ఎకరాలు సిద్ధం చేసిందట. గచ్చిబౌలికి ఆనుకొని ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఈ భూములు ఉన్నాయి. నేరుగా వేలం వేస్తే ఎంత వస్తుందో తెలియదు కానీ అభివృద్ధి చేసి గజాల లెక్కన అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుంది. ఇలా చేయడం వల్ల కనీసం 40,000 కోట్లు వస్తాయని అంచనా. ఇప్పటికే ప్రతి నెల మనకు రావాల్సిన బకాయిలు కూడా 500 కోట్ల రూపాయలు, 8,000 కోట్లు ఉంటే వాటిని ఇస్తామని చెప్పడం. రాష్ట్రంలో ఆర్థిక ఖజానా పరిస్థితి బాగాలేకపోవడం. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పనికి కూడా నిధులతో ముడిపడి ఉంది. జీతాలు 1 తారీఖున ఇస్తామన్నారు కానీ 4 డిఏలు ఇస్తామని 5 డిఏల్లో రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సి అయితే ఉంది. వీటన్నిటిని ఈ డబ్బులు అనేది సమకూర్చుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు నిధులు అనేది వచ్చే అవకాశాలు అయితే త్వరలోనే ఉంది కాబట్టి లింకప్‌గా మ్యాటర్ అయితే అందించడం జరిగిందండి నోటిఫికేషన్స్